సార్ సార్ ప్లీజ్ సార్ సార్ వద్దు సార్ ప్లీజ్ సార్ 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 వద్దు సార్ అర్థం చేసుకోండి సార్ ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్. నువ్వు చెప్పింది నేను చేస్తాను. కారణం నువ్వు నా దానివే. నీకు సన్మానం ఉంది. మీ నాన్నని కంపెనీ నుండి సస్పెండ్ చేశాను. నువ్వు మీ నాన్న వచ్చి నా కాళ్ళు పట్టుకోవాలి. సీ యూ డియర్. సరే బాయ్. నేను వెళ్ళిరానా? ఎందుకంత మొండితనం? ప్రాణాలు పోయేంత పంతం ఎందుకు నీకు? వాణ్ణి చంపలేనప్పుడు వాడు చంపుతానని వచ్చినప్పుడైనా ఎదురు వెళ్ళాలిగా. చాలా ఆపు బావా. అన్నిసార్లు ఆవేశం పనికిరాదు. ఇప్పుడు మావయ్యని ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేశారు. ఏం చేస్తావు? నువ్వు నాలా చదువు మాని మూటలు మోస్తావా? నీ కోపం మనకి తిండి పెట్టదు కదా, ఉద్యోగమే పెడుతుంది. మరి నన్నేం చేయమంటావు వసుంధరా? ఈసారైనా ఆ యూనియన్ లీడర్స్తో కొంచెం తగ్గి మాట్లాడు. సస్పెన్షన్ వెనక్కి తీసుకోమని మేనేజ్మెంట్కి చెప్పమను. వేరే దారి లేదు. సార్ 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 ఆగండి సార్, మీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? మా నాన్నని కంపెనీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే మీరు కొంచెం మాట్లాడితే. నేనైతే డిస్మిస్ చేసేవాణ్ణి. వైస్ చైర్మన్ని చంపడానికి వచ్చావు. హత్యా ప్రయత్నం కింద నీ మీద కేసు పెట్టాల్సింది. ధ్రువ సార్ మంచివారు కాబట్టి నిన్ను వదిలిపెట్టారు. అప్పుడు నేనున్న పరిస్థితుల్లో అలా చేశానండి. పరిస్థితులు తగ్గట్టు కత్తులెత్తితే ఇంకా యూనియన్ ఎందుకు, పార్టీ ఎందుకు? ఆయన మీదకే కత్తెత్తితే ఇలాగే జరుగుతుంది. పో అవతలకి. సార్ సార్ మా నాన్న విషయం మేం జోక్యం చేసుకోం. తప్పు చేసింది నేను సార్, నన్ను శిక్షించండి. మా నాన్నేం తప్పు చేశాడు? నిన్ను కనడం ఆయన చేసిన పెద్ద తప్పురా. పో అవతలకి. మిమ్మల్ని
మిమ్మల్ని ఛే! మీరు మనుషులే కాదురా, రాక్షసులు. ఛే! వసుంధరా, హలో. ఏంటి పనికి రాలేదు? నువ్వు ఏ మూల దాక్కున్నా నిన్ను వదిలిపెట్టను. ఒక అమ్మాయిని ఎలా చూడాలో, ఎలా మాట్లాడాలో, తనతో ఎలా ప్రవర్తించాలో ఇవన్నీ చెప్పాల్సింది మీ అమ్మ. వాళ్లకున్న ఆత్మాభిమానానికి విలువివ్వడం నేర్చుకోండి. మీ అమ్మగారు నా చెంప మీద కొడితే మీరు నా జీవితం మీద కొట్టాలని చూస్తున్నారు. అదేంటో, నువ్వు ఏమన్నా నాకు కోపం రాదు. కారణం నువ్వంటే నాకు అంతిష్టం. నువ్వు అయస్కాంతం అనుకుంటా, దూరం అవుతున్న కొద్దీ దగ్గరికి లాగేస్తున్నావు. మీకెలా చెప్తే అర్థమవుతుందండి? నీకెలా చెప్తే అర్థమవుతుంది నా లక్ష్యం నువ్వే అని? నీకు తాళి కట్టైనా నా గదికి నిన్ను రప్పించుకుంటాను. బేసికల్లీ ఎవరినైనా నా దగ్గరికి రప్పించుకుంటాను. అలాంటిది నీకోసం నేను ఇక్కడి దాకా వచ్చానంటే నమ్ముతావా? నమ్మలేవు. కానీ నేను నిన్ను నమ్మిస్తాను. ఇప్పుడు ఆ పని వాళ్ళందరూ మనల్ని చూస్తున్నారు. వాళ్ళ ముందే నీకు ముద్దు పెడతాను. ఒక ఆడపిల్లకి వెలకట్టినందుకు నేనిచ్చిన సమాధానం ఇది. నీకు ప్రాణం మానం ఏదీ లెక్క కాదు కదూ. నా ఇంటికొచ్చి నీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇక్కడ ఇంతమంది ముందు ముద్దు పెడతానని బెదిరిస్తావా? నువ్వు నన్ను పెట్టిన టార్చర్కి నీకు గుర్తుండిపోయేలా నీకింకో సమాధానం కూడా చెప్తాను.